అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి మనం భగవద్గీతను కలిసి నేర్చుకోబోతున్నాం. భగవద్గీత అంటే కృష్ణుడు కేవలం అర్జునుడికి వివరించినదే కాదు, అర్జునుడిని అడ్డు పెట్టుకొని మానవాళికి దిశానిర్దేశం చేశాడు ఆ పరమాత్మ. భగవద్గీత ప్రారంభ శ్లోకం ధృతరాష్ట్రునితో మొదలవుతుంది. ముందుగా మనం భగవద్గీత అధ్యాయం 1 అర్జున విషాద యుగంలోని 1వ శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. దీని అర్థం ఏమనగా, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడి ఉండి యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులు మరియు పాండవ పుత్రులు ఏమి చేశారు అని ధృతరాష్ట్రుడు సంజయునితో పలికెను. దీనికి వివరణ: ధృతరాష్ట్ర మహారాజుకి తన మంత్రి సంజయుడికి జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత వివరించడం మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణంగా తానే స్వయంగా యుద్ధభూమి యందు లేడు. అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలను యథాతథంగా చెప్తున్నాడు. మహాభారతాన్ని రచించిన మహాత్ముడైనటువంటి వేదవ్యాసునికి శిష్యుడే ఈ సంజయుడు. వేదవ్యాసునికి సుదీరంలో జరిగే విషయాలను చూసే దివ్యశక్తి ఉంది. తన గురువుగారి కృప వలన సంజయునికి ఆ దివ్యశక్తి ప్రాప్తించింది. అందుకే సంజయుడు దూరం నుండే యుద్ధభూమిని చూడగలుగుతున్నాడు. అందుకే ధృతరాష్ట్రుడు తన మంత్రి అయినటువంటి సంజయుడిని అడుగుతున్నాడు. ఇప్పుడు భగవద్గీత ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మీలో చాలామందికి మహాభారతం గురించి తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి నేను కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములు. పాండురాజుకి 5 సంతానం. వీరిని పాండవులు అంటారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీరి పేర్లు. ధర్మరాజు సహజంగా మంచి గుణాలు కలిగిన ధర్మమూర్తి. అతని సోదరులు వినయ విధేయతలు కలిగి అన్నగారి మాటను జవదాటని బుద్ధిమంతులు. కానీ చిన్నప్పుడే వీరు తండ్రిని కోల్పోయారు. ఇక ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. అతనికి 100 మంది సంతానం. వారే కౌరవులు. దుర్యోధనుడు వీరిలో పెద్దవాడు. అసూయకి, అహంకారానికి, స్వార్థానికి, వంచనకి ఇతడు మారుపేరుగా ఉండేవాడు. పాండురాజు చనిపోవడం వల్ల, ధృతరాష్ట్రుడు అంధుడు కావడం వల్ల దుర్యోధనుడే తనని రాజుగా ప్రకటించుకొని తన తండ్రి తరపున హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. పెరిగి పెద్దయ్యాక పాండవులకి రాజ్యంలో సగభాగం రావాలి కదా. కానీ దుర్యోధనుడి మోసపు ఎత్తుల వల్ల రాజ్యం రాలేదు. సరికదా, పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. 1 ఏడాది విరాట రాజ్య కొలువులో అజ్ఞాతవాసం కూడా చేయాల్సి వచ్చింది. ఈ 13 సంవత్సరాలు రాజభ్రష్టులై తిరిగి గడువు తీరి పాండవులు రాజ్యానికి వచ్చారు. తమకు ధర్మబద్ధంగా రావాల్సిన రాజభాగం తమకు ఇవ్వమని కబురు పంపారు కౌరవులకు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మొండి కౌరవులు పాండవులకి రాజ్యాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయవలసి వచ్చింది పాండవులకి. ద్వాపర యుగం చివరిలో జరిగిన ఈ యుద్ధానికి మహాభారత యుద్ధం అనే పేరు ప్రసిద్ధమైంది. రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునుడికి రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపులా శంఖాలను పూరించారు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనం అనిపించింది. దిక్కుతోచిన అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అలా అర్జునుడికి అతని రథసారథైన శ్రీకృష్ణుడికి జరిగిన సంవాదమే ఈ భగవద్గీత.